హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈరోజు మరిన్ని ఇంట్రెస్టింగ్ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 30. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అది చెప్పకుండా ఉండాల్సింది. నువ్వు చెప్తుంది నేను నమ్మలేను. చపాతీలు మాడిపోయాయి. నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా అన్నానో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావు? హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్? హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్ ఇలా ఇంగ్లీష్లో చెప్పండి. నువ్వు ఏమడిగినా నేను చేస్తాను. ఎవరితోనైనా అంటుంటాం కదా ఇలా, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ. నువ్వు చెప్తుంది నేను నమ్మలేను. ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. నువ్వు డబ్బంతా ఎందుకు ఖర్చు చేశావు? వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ? వై డిడ్ యూ స్పెండ్ ఆల్ ద మనీ. ఈ విధంగా క్వశ్చన్ చేయండి. అన్నింటికీ ఒక హద్దు ఉంటుంది. దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, లేదా ఎవ్రీథింగ్ హ్యాస్ లిమిట్ అని కూడా అనొచ్చు. దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. చపాతీలు మాడిపోయాయి. ద చపాతీస్ ఆర్ బర్న్ట్. ద చపాతీస్ ఆర్ బర్న్ట్ అని ఈ విధంగా చెప్పండి. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కాదు. You are not a child anymore. You are not a child anymore. Next one, నీకు డబ్బు ఎందుకు కావాలి? Why do you need money? Why do you need money అని ఈ విధంగా ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు మీరు. చీకటి పడుతోంది, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. It's getting dark and I have to go home soon. It's getting dark and I have to go home soon. ఈ విధంగా చెప్పండి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. You should be very careful. You should be very careful. జాగ్రత్త అంటే కేర్ఫుల్. బాధపడకు, మనమందరం పొరపాట్లు చేస్తాం. Don't worry, we all make mistakes. Don't worry, we all make mistakes. పొరపాట్లు అంటే మిస్టేక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆమె నాకన్నా చాలా పెద్దది. షీ ఈజ్ మచ్ ఓల్డర్ దాన్ మీ. షీ ఈజ్ మచ్ ఓల్డర్ దాన్ మీ అని ఈ విధంగా చెప్పండి. నేను ఎవరిపై ఆధారపడాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. మనం ఇలా అంటుంటాం కదా, ఇలా అనేసేయండి ఇంగ్లీష్లో. నేను అది చెప్పకుండా ఉండాల్సింది. I should not have said that. I should not have said that. Next one, నువ్వు నీ హోంవర్క్ అంతా చేసావా? Have you done all your homework? Have you done all your homework అని ఈ విధంగా పిల్లల్ని క్వశ్చన్ చేయొచ్చు మీరు. అతడు ఇంకా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. He is still searching for the job. He is స్టిల్ సర్చింగ్ ఫర్ ద జాబ్. వెతుకుతున్నాడు అంటే సర్చింగ్. నేను ఈ పనిని రేపు పూర్తి చేస్తాను. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ టుమారో. రేపు అంటే టుమారో. ఐ విల్ ఫినిష్ దిస్ వర్క్ టుమారో. రేపు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? ఆర్ దే కమింగ్ టు అవర్ హౌస్ టుమారో? ఆర్ దే కమింగ్ టు అవర్ హౌస్ టుమారో అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. వీలైతే ఉండండి, ఈరోజు ఇక్కడే. స్టే హియర్ టుడే ఇఫ్ పాసిబుల్. వీలైతే ఉండండి, ఈరోజు ఇక్కడే. స్టే హియర్ టుడే ఇఫ్ పాసిబుల్. ఆమె నిన్ననే వెళ్ళింది. షీ లెఫ్ట్ ఎస్టర్డే. షీ లెఫ్ట్ ఎస్టర్డే అని ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పండి. అసలు నీ సమస్య ఏంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఎవరినైనా అడుగుతుంటాం కదా ఇలా, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే అసలు నీ సమస్య ఏంటి అని అడగచ్చు మీరు. నేను ఇది ఉదయం చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్. ఏదైనా పని పెండింగ్లో పెట్టి రేపు చేస్తామంటాం కదా, ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పండి. ఎవరికి చెప్పకుండానే వచ్చాడు. హీ కేమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్. హీ కేమ్ వితౌట్ టెల్లింగ్ ఎనీ వన్. ఈరోజు చాలా బాగా కనిపిస్తున్నావు. ఎవరినైనా ఇలా అన్నప్పుడు ఇలా అనండి. యూ లుక్ వెరీ గుడ్ టుడే.
యు లుక్ వెరీ గుడ్ టుడే. నువ్వు ఈరోజు ఎంత ఖర్చు చేశావు? హౌ మచ్ డిడ్ యూ స్పెండ్ టుడే? హౌ మచ్ డిడ్ యూ స్పెండ్ టుడే అని ఈ విధంగా క్వశ్చన్ చేయండి. ఆమె నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్ ఆన్ మై బర్త్డే. షీ గేవ్ మీ ఏ గిఫ్ట్ ఆన్ మై బర్త్డే. ఈ విధంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.